దాంతో చీఫ్ జస్టిస్ గవాయ్ గారి అధ్యక్షతన ధర్మాసనం తెలంగాణ స్పీకర్ని ప్రశ్నించింది. గట్టిగానే చివాట్లు పెట్టింది. నువ్వు జైల్లో ఉండాలనుకుంటున్నావా, ఇంట్లో ఉండాలనుకుంటున్నావా, న్యూ ఇయర్ రోజునని చెప్పి అడిగేసిందనమాట. అంతేకాదు తెలంగాణ స్పీకర్ 2 వారాల లోపల చర్యలు తీసుకోవాలని, లేకపోతే కోర్టు ధిక్కారం, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుందని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందనమాట. మనకు తెలుసు మన రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లా ఉంది, పార్టీ ఫిరాయింపుల చట్టం. సాధారణంగా ఒక పార్టీ టికెట్ మీద గెలిచి స్వచ్ఛందంగా ఇంకో పార్టీలో జాయిన్ అయితే అది పార్టీ ఫిరాయింపు కిందకు వస్తుందన్నమాట. అయితే ఈ ఫిరాయింపుకు సంబంధించి స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. కానీ స్పీకర్స్ ఏం చేస్తారంటే సాధారణంగా ఈ డెసిషన్ తీసుకోవడాన్ని జాప్యం చేస్తారు, చాలా డిలే చేస్తారనమాట. ప్రధానంగా మనం చూస్తే స్పీకర్స్ అనేవాళ్ళు సాధారణంగా ఇన్కంబెంట్ పార్టీ ఇన్ పవర్, ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ తరఫున ఉంటారు. కాబట్టి స్పీకర్స్ ఇలాంటి విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోరనమాట. ముఖ్యంగా అధికార పార్టీకి లాభం జరిగితే చాలా లేటుగా, జాప్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, లేదా నిర్ణయాలు తీసుకునే లోపే అసెంబ్లీ గడువు కూడా పూర్తయిపోద్ది అనమాట. అయితే స్పీకర్కి టైం బౌండ్నెస్ ఉండాలని, స్పీకర్ నిర్ణీత కాల పరిమితి లోపు ఈ యాంటీ డిఫెక్షన్ విషయంలో నిర్ణయం తీసుకోవాలని చాలా పిటిషన్లు పడుతున్నాయి అనమాట.